ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అర్థం చేసుకున్న శక్తి స్వర్గం తీసుకొస్తుంది, కానీ అన్ని జన్మలకి ప్రాప్తినివ్వలేదు. అనుభూతి అంటే మధ్య మధ్యలో అశరీరిగా బాబాను అనుభవం చేసుకుంటే ఎక్కువ అనుభూతి అవుతుంది. టైం ప్రకారం యోగం చేసుకున్నప్పుడు అనుభూతి తక్కువ అవుతుంది. లౌకిక కార్యంలో ఉన్నప్పుడు కూడా అనుభూతి చేసుకుంటే సరిపోతుంది. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు, ఆ శక్తి మన ఆత్మలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మరియు ఆత్మలో ఉన్నటువంటి మనసు అనే సూక్ష్మశక్తికి ప్రశాంతత ఇస్తున్నట్లు, బుద్ధికి దివ్యత, ధైర్యము ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగము, బుద్ధి అంటే త్యాగమే అలవాటు ఇస్తున్నట్లు, త్యాగం చేయాలని సంస్కారం రిపిటేషన్ అవుతున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో ఉన్న ఆత్మలకి ఇస్తున్నట్లు, దుఃఖి, అశాంతి, అలజడి, అనారోగ్యంతో రకరకాల యాక్సిడెంట్లలో బాధపడుతున్న ఆత్మలకి, ఆర్థికంగా బాధపడుతున్న ఆత్మలకి నువ్వే తోడుండి బాబా ఆ శక్తిని ప్రసాదించండి. ఆ శక్తి కిరణాల్లో మీరు కనపడాలి బాబా. అపురూపమైన శక్తి మీది, అద్భుతమైన శక్తి మీది. మీ శక్తిని విశ్వమంతా, ప్రపంచమంతా ప్రసారం చేయటానికి, పంపించడానికి మమ్మల్ని నిమిత్తం చేసుకున్నారు బాబా. థ్యాంక్ యూ బాబా. ఇలా రోజు గంటకి అలాగ అనుభవం చేసుకోండి. ఎలా అంటే చక్కగా మీ ఇంట్లో లేదా సెంటర్లో ఉన్న వాళ్ళు సెంటర్లోని, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోని గంటకు ఒకసారి నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ధామంలో నా ఆత్మని సృష్టించిన తండ్రి ఉన్నారు. ఆ తండ్రి సూక్ష్మ జ్యోతిబిందు స్వరూపంలో ఉంటారు. ఆ మహానుభావుని నుండి, నా అసలైన ఆత్మిక తండ్రి నుండి నా ఆత్మకి ఒక దివ్య అలౌకిక దైవశక్తి నా అలౌకిక తండ్రి పరమశివుని నుంచి వస్తున్నట్లు, మన ఆత్మలో నిండుతున్నట్లు, ఆ నిండిన శక్తి ఆత్మ నడిపించదు కదా ప్రతి అవయవాన్ని. ప్రతి అవయవంలోకి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు. మహాభాగ్యం ఆరోగ్యం అంటే. అనుభవం చేసుకోండి. ఆ శక్తి కంటికి వెళ్తున్నట్లు, ఊపిరితిత్తులకు వెళ్తున్నట్లు, గుండెకి వెళ్తున్నట్లు, ఇలా ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు
అది శుద్ధి చేసి ఆరోగ్యం ఇస్తున్నట్లు, ఈ శరీరము సేవ కోసము లేదా యోగం కోసం అవసరం కాబట్టి బాబా శక్తి ఔషధంగా పనిచేస్తున్నట్లు, ఇంకా ఉన్న శక్తి ఆత్మలో సూక్ష్మశక్తి అయిన మనసుకి ప్రశాంతత, ఎనలేని ప్రశాంతత ఇస్తున్నట్లు, మా తండ్రి లభించాడనే శక్తినిస్తున్నట్లు, బుద్ధికి దివ్యత, ఎదుర్కొనే శక్తి, ధైర్యం ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగం చేయాలి, శుభభావన ఉండాలి, విశ్వకళ్యాణం చేయాలనే ఆలోచన సంస్కారంగా మారేలా అనుభవం చేసుకుంటున్నట్టు, ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో ఉన్న ఆత్మలకి అలజడి, అశాంతి, దుఃఖి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్లు వాళ్ళకి, ఆత్మహత్య చేసుకోవాలనే వాళ్ళకి, వీళ్ళందరికీ బాబా శాంతి ఇస్తున్నట్లు, వాళ్ళందరినీ ఓదార్చుతున్నట్లు అనుభవం చేసుకోండి. అలా గంటకి అనుభవం చేసుకుంటే మనకి అంతిమ పరీక్షలో తప్పకుండా పాస్ అయిపోతాం. గంటకి 2 నిమిషాలు అంతే, ఒక పక్కకి వెళ్ళిపోయి అలాగ అనుభవం చేసుకోవాలి. బస్సులో వెళ్తున్నారు, అనుభవం చేసుకోండి. ఆటోలో వెళ్తున్నారు, అనుభవం చేసుకోండి. ఏదైనా నిద్రింటున్నారు, అనుభవం చేసుకోండి. యోగము యొక్క ప్రయోగము, విశ్వ కళ్యాణము 3 ఇమిడి ఉండాలి. 1 నిమిషం చాలు. బాబా అన్నాడు, అన్ని సంబంధాలు నాతో 1 నిమిషం జోడింటే ఆ రోజంతా మీకు చాలా శక్తి ఉంటుంది అన్నారు బాబా. ఓకే, ఈరోజు మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రోజులు గడిచిపోతున్నాయి ఫాస్ట్గా. ప్రకృతి వైపరీత్యాలు ఇతర దేశాల్లోని మన దేశంలో కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ త్యాగం ఉంటేనే భాగ్యం తయారవుతుంది. త్యాగం చేసుకోండి. మీదనేది బాబా దాంట్లోకి మార్చుకోండి అన్నారు బాబా. నాది నీదిగా మార్చుకోండి. నీది బాబా, నాది కాదు బాబా. నీది బాబా, నాది కాదు బాబా. శరీరం కూడా నాది కాదు. ఇలా మాటలు చెప్పటం కాదు, అనుభూతి అవుతూ ఉండాలన్నారు బాబా. ఎందుకంటే సంకల్ప శక్తి వాయుమండలాన్ని తయారు చేస్తుంది. వాయుమండలము వచ్చిన వాళ్ళని అదే సంకల్పం చేసి ఇలా పావనం చేస్తుంది. అర్థమైందా? బాబా ఒక వాణిలో చెప్పారు, మధ్య మధ్యలో కొన్ని నిమిషాలు తీసి సర్వాత్మలకి, సర్వ సంబంధాలతో నా తండ్రి ఉన్నారు, సర్వాత్మలకి ఒకే తండ్రి, ఇలా భగవంతుని యొక్క సర్వ సంబంధాలు మనస్ఫూర్తిగా 1 నిమిషం చేసుకుంటే ఆ రోజంతా శక్తి ఉంటుందని చెప్పారు బాబు. ఇంకో లాభం చెప్పారు, ఎప్పుడైతే మీరు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసుకున్నారో మధ్యలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు, గంటకనే కాదు. కన్నురెప్ప మనకు తెలియకుండానే రెప్ప పడుతుంది. ఆ రెప్ప పడకపోతే ఆ సున్నితమైన కంటికి రక్షణ ఉండదు. మనకు తెలుసా రెప్ప పడుతున్నట్టు? తెలీదు. భగవంతుడి సృష్టి కన్నుకి అంత రక్షణ ఇచ్చారు. వాటర్ కూడా లైట్గా ఉంటుంటుంది కన్ను గుడ్డు చుట్టూ. కాబట్టి బాబా, శివ బాబా,
మీకు నిన్నేం చెప్పారు బాబా? ఫోన్ పెట్టేసేటప్పుడు ఓం శాంతి అన్నయ్య, అక్కయ్య, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా అని పెట్టేసుకోవాలి ఇద్దరు కూడా. ఎందుకంటే ఇద్దరిని కలిపింది బాబా. ఇద్దరి మధ్యలో బాబా ఉంటే మాయ రాదు. లేకపోతే మీరు ఎంతో కొంత అటాచ్మెంట్లోకి వెళ్ళిపోద్ది. బాబాకి స్పెషల్గా చెప్పమన్నారు యూట్యూబ్లో అందరికీ. అన్నీ మాట్లాడేసిన తర్వాత ఓం శాంతి అన్నయ్య, ఓం శాంతి అక్కయ్య అని చెప్పుకుంటాం. అక్కయ్య అయితే అక్కయ్య, అన్నయ్య అయితే అన్నయ్య. మళ్ళీ పెట్టేసేటప్పుడు థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శివ బాబా అని చెప్పుకోమంటున్నారు బాబా. ఓకే, అలా చెప్పుకోండి. రోజు చెక్ చేసుకోండి. ప్రతి గంటకి ఈ విధంగా అనుభవం చేసుకోండి. ధనం కూడా ఒక శక్తి. డిబ్బి పెట్టుకుని ధనం తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ చేత కూడా తీయించండి. వాళ్ళు ఒప్పుకోలేదు, మీరు కలత చెందకండి. బాబా చేయించుకునే రోజు వస్తుంటే చేయించుకుంటారు. చక్కగా రోజు మీకోసం వాణీలు బాబా పాయింట్లన్నీ చెప్పింటున్నారు. రేపు నుంచి మళ్ళీ మధుర మహావాక్యాలు చెప్పుకుందాం. కాబట్టి ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నారు అంటే, సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోద్ది. చెప్పి జరగదు. ఎవరు రెడీగా ఉండండి. చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి అన్నారు బాబా. చాలా కాలం అభ్యాసం అంటే రోజంతట్లో మధ్య మధ్యలో బాబాని అలా జ్ఞాపకం చేసుకున్నామంటే అది చాలా కాలం అభ్యాసం కింద వస్తుంది. చేసుకోండి. ఎందుకంటే అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. ఆర్థికంగా గవర్నమెంట్ కూడా ఆర్థికంగా తట్టుకోలేకపోతుంది. మానవులకు కూడా, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఇన్కమ్లు పడిపోయినాయి. కాబట్టి ఇది అతిలోకి వెళ్ళిపోయినప్పుడు అంతమైపోద్ది అన్నారు బాబా. గవర్నమెంట్ కూడా మనం కడితేనే కదా వాళ్ళు ఎన్ని చేస్తారు. ఉపద్రవాలు పెరిగిపోయినాయి. కాబట్టి బాబా పిల్లలే ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, పూర్వీకులు అంటారు బాబా. అంచేత బాబా పిల్లల్ని మారమని బాబా మనకి అనేక విధాలుగా వాణిలో చెప్పారు. అనేక ఆత్మల్ని చూపించారు, బ్రహ్మను చూపించారు. మారలేదనుకోండి, ఆయనే మార్చేస్తారు. ఆయన మారిపోతారు. బాబా ఒక వాణిలో చెప్పారు, మీరు మారకపోతే నేను కఠినంగా మారిపోతాను. బాబా ఇలా మారిపోయేవేంటి, మాకు ముందు చెప్పలేదని నా మీద నెప్పమేయొద్దని వాణిలో ఉంది. ఏంటి మారాలన్నాయా అని మీరు అడగచ్చు. ఏది ఎవరిని అడగకండి. అది విద్యార్థులైనా టీచర్స్ అయినా ఏది ఎవరిని అడగకండి. ఇది ఇప్పుడు బెగ్గర్ స్టేజ్ నడుస్తుంది మొత్తం అంతా, ప్రపంచం అంతా. బాబా పిల్లలకి బెగ్గర్ స్టేజ్ వచ్చినప్పుడు ప్రపంచానికి కూడా బెగ్గర్ స్టేజ్ వచ్చేస్తుంది. ఆధారమూర్తులు కాబట్టి ఇక్కడ మీరు బాబా కావాలి, నాకు బాబా ఇస్తారు, బాబా బాబా నాకు పరివారము వద్దు, పరమాత్మ శివుడే కావాలి. పరివారం అస్సలు నాకు అవసరం లేదు. నాకు పరమాత్మ శివుడే నన్ను ఇంటికి తీసుకెళ్తాడు, భాగ్యం ఇస్తారు, నా వెంటుంటాడు, ఆయన శిరోకిరీటంగా చేసుకుంటాడు, ఉదయ సింహాసనంగా చేసుకుంటాడు అని అన్ని విషయాలు బాబాకి చెప్పండి. కష్టం వచ్చిందో బాబా దగ్గర కూర్చొని చెప్పండి. నష్టం వచ్చిందో బాబాకి చెప్పండి. అనారోగ్యం వచ్చిందో బాబాకి చెప్పండి. సంతోషం వచ్చిందో బాబాకి చెప్పండి. అప్పుడు బాబా ఏం చేస్తారంటే ఎవరొకరి ద్వారా మీకు ఇప్పిస్తారు. అప్పుడు మనం వాళ్ళు ఇచ్చారని కూడా అనకూడదు. బాబా నీ చేత పంపించారా బా అన్నయ్య, అక్కయ్య, బాబాకి నేను తెలుసు నాకు ఈరోజు డబ్బు లేదని, బాబా నీ చేత పంపించారా అన్నయ్య, అక్కయ్య అని మాట రావాలి. ఎందుకంటే బ్రహ్మబాబా టైంలో మనం విశ్లేషణ చేసుకుంటే 150 మంది స్టూడెంట్స్ ఉండిపోయారు.
సుమారుగా. మరి వాళ్ళ ఇంట్లో కనీసం 10 మంది అయినా ధనవంతులు ఉంటారు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి యజ్ఞం ఎలా ఉంది కొంచెం పంపించండి అంటే అలాగలాగలాగలాగ వచ్చేస్తుంది. కానీ అన్నారు వాళ్ళు? అనలేదు. ఎక్కడ మరి చరిత్రలో ఎక్కడా లేదు అది. ఆ 150 మందిని ఆ బ్రహ్మబాబా కూతురు రేగిపళ్ళు అడవికి వెళ్ళి పెద్ద రేగిపళ్ళు పట్టుకొచ్చి తినమనేవారు. బ్రహ్మబాబా వెళ్ళి కడుపు నిండిందా అంటే నిండింది అనేవారు. ఎంత గొప్ప అద్భుతమైన యజ్ఞం అండి అది. భగవంతుడి పిల్లలకి బెగ్గర్ స్టేజా? బెగ్గర్ స్టేజ్ కాదు అది. ఆ కొద్ది రోజుల యొక్క ఆప్యాయత, సహనశక్తి, ప్రేమ, బాబా తోడున్నారనే అనుభూతి కల్పమంతా కూడా మీకు నిండుగా ఉంచేస్తుంది, ధనవంతులుగా ఉంచేస్తుంది, అదృష్టవంతులుగా ఉంచేస్తుంది. బ్రహ్మబాబా ఆ విధంగా చేశారు. ఇప్పుడు అదే మనకి రిపిటేషన్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా నాకు ఏ స్థానం వద్దు, భగవంతుడు హృదయ సింహాసనం అనే స్థానం కావాలి. నాకు పరంధామంలో ఉన్న పరమాత్ముడు నా ఇంట్లో కూర్చున్న నా ఆ ఒంట్లో ఉన్న ఆత్మకి, ఇంట్లో కూర్చున్న శరీరానికి, ఒంట్లో ఉన్న ఆత్మకి పవర్ ఇస్తున్నాడు అంతే. ఇంకెక్కడికి వెళ్ళాలి మీరు? మీరు ఆలోచించండి. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు. మనం ఏదో ఈ 4 రోజులు కాలక్షేపంగా ఉంటుందని వెళ్ళటం కాదు. నిరంతరము మన ఇల్లు ఒక దేవాలయం అయిపోవాలి, మన మనసు మందిరం అయిపోవాలి. ఇప్పటికీ మమ్మల్ని అంటారు, ఒక అన్నయ్య మొన్న మనవడు పుట్టినరోజు మీరు వస్తే బాగుంటుందంటే ఇంక రాలేమన్నయ్య. ఎందుకంటే చెప్పవలసిందంతా చెప్పించేశారు బాబా, ఇంక మేము ఎక్కడికి రాలేము, మేము కూడా ఇంకెవరో కూడా అని చెప్పించేశారు బాబా. ఇప్పుడు ఆన్లైన్లో చెప్పే క్లాస్ కూడా మా స్టూడెంట్స్, మేము పెట్టిన గీతా పాఠశాల స్టూడెంట్స్ వింటారనేది మాత్రం సంకల్పంలో ఉండదు నాకు, మాకెవరికి కూడా ఉండదు. అనేక మంది వింటారు. జ్ఞానధనం ఉన్న తోట స్థూలధనము దాసే వస్తుందన్నారు బాబా. బాబా అలా లోటు లేకుండా చేసుకుంటున్నారు బాబా. మరి బాబా ఎంత దివ్య దృష్టి గలవాడు, ఎంత దివ్య బుద్ధి ఇచ్చాడు మాకు. ఆగస్టు 5వ తారీఖుని రేపు 5వ ఇస్తే 2 సంవత్సరాలు అవుద్ది. బిల్డింగు బాబా అమ్మించి, స్థలం కూడా అమ్మించి, మార్చి 16 ఎప్పుడుకో మొన్న మార్చికి సంవత్సరం అయింది. ₹1,00,00,000 బాబాయ్ ఎంచుకున్నారు. ఈరోజు నాకు అదే అనిపించదు, ఈరోజు అమ్ముదామంటే ఎవరు కొంటారు? ఈరోజు చేద్దామంటే సేవ కూడా ఏమవుతుంది, సేవ కూడా ఇంక అయిపోవచ్చింది. బాబా ఆ రోజు ఆ సంకల్పం ఆయనే ఇచ్చారు. ఆయనకి సంకల్పం ఉంటుంది, ప్రతి బిడ్డ ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. ఆ సంకల్పం మనకు టచ్ అయ్యింది. సంకల్పన ఆజ్ఞగా తీసుకున్నాం. బాబాని అడిగాం, బాబా సహయోగం చేశారు. ఎందుకు వెనకాల అమ్మేసుకో అని ఆయన సలహా ఇచ్చారు. అమ్మేసుకున్నారు. ఇప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల క్రితము భగవంతుడి యజ్ఞంలో, భగవంతుడిచ్చిన ఆస్తిలో ప్రత్యక్ష ఫలం, అమలాపురంలో అమ్మింది మనకి ఇక్కడ ఇచ్చారని ప్రత్యక్ష ఫలంలో, మళ్ళీ భవిష్య ఫలం కోసం కాదిత్త. భవిష్య ఫలం మనకొద్దు, అవి మనకు అనవసరం. ఆ ఫలాలు అవి మనకు అవసరం లేదు. పరమాత్మకి ఇచ్చేయాలంతే, పరమాత్మ దగ్గరే దాచుకోవాలి అని సంకల్పం వచ్చి మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్లో అమ్ముదామంటే ఏమో ఎటువంటి వాడు వస్తాడో, ఎలా కొనుక్కుంటాడో కొనుక్కోడో, పరిస్థితులన్నీ మారిపోయినాయి కదా. అందుకు నేను అనేది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, సంగమయుగము ఆయుస్సు 100 సంవత్సరాలు ఉందని దాన్ని లెక్కలు కట్టుకోకూడదు మీరు. నేను ఏం పట్టుకెళ్తున్నాను, ఏం పట్టుకొచ్చాను, ఏం పట్టుకురాలేదు. ఏం పట్టుకెళ్తున్నాను? పుణ్యము మరియు సౌభాగ్యము, పరమాత్మ ప్రేమని పట్టుకెళ్తున్నాను అనుకోవాలి. దానికి త్యాగబుద్ధి కావాలి. అంచేత ఎవరిని మీరు ఫాలో అవ్వకూడదు. అయితే అన్నయ్య ఇంకా టైం ఉంది కదా, మెల్లిగా చేసుకుందాంలే అనుకోకండి. టైం అనేది చెప్పలేం.
ఎక్కడ చూసినా చాలా దేశాల్లో భూకంపాలు అంటే భూమి, గాలి చాలా తుఫాన్లాగా వచ్చేస్తుంది, గాలి, నీరు, వరద, అగ్ని, అడవులు అంటుకుంటున్నాయి చాలా చోట్ల చూడండి. అగ్ని, గాలి, నీరు, భూమి, అగ్ని, ఇంకా ఆకాశతత్వం అని చెప్తారు. అంటే రోకలంత దారితో వర్షం వచ్చినప్పుడు ఇంకేం ఉండదు మనకి. అందుచేత ఎవరు చెప్పింది వినొద్దు, ఎన్నాళ్ళలో ఉంటుందని అనుకోవద్దు. ఉన్నన్నాళ్ళు తండ్రితో ఉండండి, తండ్రితో తినండి, తండ్రితో జీవించండి, తండ్రితో నిద్రించండి, తండ్రితో గుడ్ మార్నింగ్ లేవండి, ప్రతి పని ఆయన్ని అడిగి చేయండి. అలా చెప్తుంటారు బాబా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు యూట్యూబ్లో రకరకాల ఆత్మలు రకరకాల విషయాలు చెప్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు, కానీ బాబా చెప్పింది కావాలి. అక్కడ ఎవరు చెప్పినా బాబా చెప్పిందే కావాలి. ఏమున్నాయి? 1052 వాణీలు ఉన్నాయి. 1052 వాణీల్లో ఆయన చెప్పింది కావాలి మనకి, ఇంకెవరు చెప్పింది మనకు అవసరం లేదు. ఎవరో చెప్పింది అవసరం అయితే ఆయన ఎందుకు చెప్తారు నీకు? చెప్పండి, ఆలోచించండి. ఎవరో చెప్పిన విషయం మనం తీసుకునే ఫలం అయితే ఆయన ఎందుకు చెప్తారు? అందరూ కూడా ఇంకా కొద్దిగా ఉన్నాయి అవ్యక్తవాణి సెట్లు కూడా తీసుకోండి. అన్నయ్య ప్లెయిన్గా చెప్పండి, ఏం పర్లేదు. అన్నయ్య నాకు ధనం లేదు, కొనాలని ఉంది, చదువుకోవాలని ఉంది, చెప్పండి, బాబా పంపించారు. అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీలో కూడా పంపించారు. మేము సోదరాత్మలం, మీరు మాకు సోదరులు, మేము మీకు సోదరులు. ఆయన తండ్రి యజ్ఞంలో ప్రతి పుస్తకము తీసుకోవటానికి మీకు హక్కు ఉంది, సద్వినియోగం చేయటానికి హక్కు ఉంది, దుర్వినియోగం చేయకూడదు మనం. కాబట్టి ఈరోజు మనకి ఏం చెప్తున్నారు అంటే, బాబా ఇప్పుడు చైనా ఉంది, 1000 సంవత్సరాల క్రితం వచ్చిన వరద ముప్పు వచ్చేసింది అంటున్నారు. డ్యాములు ఏవో కూడా పొజిషన్ బాగోలేదంటున్నారు, డ్యాములు. ఏమండి, ఒక పక్క యుద్ధం కూడా మీరు గమనించండి, యుద్ధం కూడా జరుగుతుంది లైట్గా. బాబా చెప్పారు, ఏమని చెప్పారు? నాకు అమ్మ శరీరం వదిలినప్పుడు జూన్ నుంచి యుద్ధం స్టార్ట్ అవుద్ది, కానీ 1 ఇయర్ సామాన్యంగానే నడుస్తుంది, సెకండ్ మళ్ళీ జూన్ వచ్చేటప్పుడు స్పీడ్ అయిపోద్ది అన్నారు. అలాగ రకరకాలుగా జరుగుతుంది. కనీసం అవి చూసైనా మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా బాబా వెంట వెళ్ళిపోవాలి, ఇక ఉన్నాయన్నీ కూడా బాబా బ్యాంకులో వేసుకోవాలి అని మన సంకల్పం వచ్చేయాలి. అందుకు మీకు ఎవరు చెప్పినా వినండి, అందరినీ గౌరవించండి, కానీ బాబా ఏం చెప్తున్నాడో చూసుకోండి. బాబా వాణీలు చూసుకుంటే ఇంక మీకు ఎవరి వాక్యాలు అక్కర్లేదు. నేను ఎవరే కూడా విన్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ సెంటర్కి వెళ్ళటం కానివ్వండి, అక్కడికి వెళ్ళి వాణి వినాలని కానీ ఏమీ ఉండేది కాదు. ఇంకా మేము వినిపించే వాళ్ళుగా ఉన్నాం కానీ వినేవాళ్ళుగా లేవు మేము. మీరు కూడా అలా ఉండాలి. మీరు ఇంకా వినేవాళ్ళుగా ఏంటి? సంఘటనలోనే యోగం కుదురుతుందంటే అది కూడా తప్పే. బాబా ఏం చెప్పాడు? అంతిమలో చోటు వదిలేయండి అని సందేశం పైనుంచి పరంధామ నుంచి పంపుతా అన్నాడు. అది బుద్ధి లేని క్లియర్గా ఉన్న వాళ్ళకి టచ్ అవుద్ది అన్నారు. ఆ సమయంలో టీచర్ గురించి చెప్పారు బాబా. ఈ ఆత్మ మంచి యోగం చేసేవారు, ఈ ఆత్మ అన్ని రకాలుగా సహయోగం ఇవ్వరు, వీళ్ళకి టచ్ అయిందో లేదా అనుకుంటే నువ్వు కూడా ఆగిపోతావని చెప్పారు బాబా. ఇప్పుడు రిజర్వేషన్ చేశారు, భోగి స్లీపరు, రావటం లేట్ అయింది అనుకోండి, ఒకళ్ళు రాలేదని చెప్తే వాళ్ళ గురించి ఆగితే వాళ్ళు వస్తారంటే ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇంక నువ్వైనా ఎక్కేయాలి కదా, నువ్వైనా ఎక్కేయాలి, వాళ్ళు ఎలాలో వెనకాల వస్తారు. కాబట్టి ఇంకా ఏ విషయాలు మీకు ఇంక చెప్పేది ఏముంది? అవి నీళ్ళు చదువుకుంటే ఇంకెవరు చెప్పినా కూడా మీకు మనసులోకి వెళ్ళవు. ఎందుకంటే అదే పవిత్రత, అదే సత్యత. మీ ఇంట్లో తప్పకుండా వాణి సెట్ ఉండాలి, చదువుకోవాలి. చదువుకోలేదు అన్నయ్య అంటే ఫోన్ ఉందా? ఫోన్లో మెమరీ కార్డ్ వేసుకోండి. లేదు వాణి వినండి, రోజు వినండి, రోజు మననం చేసుకోండి, మగ్నస్థితిలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఎందుకంటే బాబా చెప్పిన వాక్యం ముందు ఇంకెవరి వాక్యము పనిచేయదు, అవసరం లేదు కూడా.
చాలామంది అనేవారు జానకిదాది గారు క్లాసులు చేయన్నయ్య, వాళ్ళ క్లాసులు వినని. అలా కూడా నేను చూసేవాడిని, గౌరవించేవాడిని వాళ్ళకి. పెద్ద ఆవిడ త్యాగి ఆత్మ, బాబా ఎన్నుకున్న ఆత్మ, అంతవరకే నాకు. వారు చెప్పేది నాకు అవసరం ఉండేది కాదు. గొప్పగా చెప్పట్లేదు నేను. బాబా వాక్యం ముందు ఇంకెవరి వాక్యమైనా పనిచేస్తుందా? ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఎవరో ఒక విషయాన్ని ఎరుగు రకరకాలుగా కథలు చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి ఇలా చెప్తారు. అది ఏం అవసరం లేదు. బాబా చెప్పిన ఒక పేజీన్నర 2 పేజీలు ఉంటుంది అంతే, లేకపోతే 3 పేజీలు ఉంటుంది. అంట్లో ప్రావీణ్యత తెచ్చుకోండి. మీకు అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగులో అవ్యక్తవాణీలు ఉన్నాయంటే అది భగవంతుడు మన ఆంధ్రాకి ఇచ్చినటువంటి అదృష్టం అంటున్నారు. బాబా ఆంధ్రామల్ని ఏమన్నారు వేసినండి? అంధకారం తొలగించేవాళ్ళని చెప్పారు బాబా. ఈరోజు ఒక అక్కయ్య గారు ఫోన్ చేసి, ఒక డాక్టర్ ఆవిడ 5,000 తెలుగు పుస్తకాలు కావాలన్నారు. అమౌంట్ కూడా ఎంత అవుతుందంటే, ఇంత అమ్మ బుక్ మీ ఇష్టం అంటే అది కూడా పంపించేస్తానన్నారు. పక్కన వాళ్ళు ఎవరో ఏదో అంటారు, ఎందుకు ఉచితంగా బుక్కులే కదా మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలండి? నువ్వు ఇస్తే నీకు భాగ్యం, ఇంకొకరు ఇస్తే ఇంకొకరు ఇచ్చింది ఇందులో కలిపామనుకో వాళ్ళకి భాగ్యం. బాబా చాలా లెక్కల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆటోమేటిక్గా మిషనరీ అది అలాగా సెట్ చేస్తుంది. 5,000 బుక్లు ఈరోజు తెలుగు వెళ్తున్నాయి, కన్నడ ఏమో ఇంకో 5,000 వెళ్తున్నాయి. ఈరోజు కొత్తగా వెళ్ళవలసిన బుక్కులు అంటే 10,000 వెళ్తున్నాయి. 5,000 కన్నడ, 5,000 తెలుగు, 10,000 బుక్కులు 10,000 మందికి వెళ్ళిపోతుంది. 3 చదివితే 30,000 మందికి సందేశం అందించినట్టు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తండ్రి వాక్యాలకి విలువ ఇవ్వండి, ఆ తర్వాత ఎవరికైనా ఇవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ 1052 వాణీలు చదువుకునేప్పటికే మీకు బోల్ టైం పెట్టేస్తుంది. అందులో మంచి మీకు నచ్చిన పాయింట్ అండర్లైన్ చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శివతండ్రి, ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా, సర్వకాల సర్వావస్థల యందు సర్వేశ్వరుడైన నీవు సకల జనుల సౌభాగ్యాన్ని ప్రసాదించి వాళ్ళ మనసుకి ఆనందము, శరీరానికి ఆరోగ్యము, సంస్కారానికి త్యాగబుద్ధి ప్రసాదించి పావనం చేసేయండి బాబా. వాళ్ళందరి తరపుని మీకు 100 కోటి ధన్యవాదాలు బాబా, అభినందనలు బాబా. అందరినీ ఆశీర్వదించండి బాబా. బాబా, మీకు ఎన్ని లోకాలు ఉన్నాయో నాకు తెలీదు. ఎన్నో 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 కోట్లంటే కోటేనేంటి, కోటి మీద ఇంకోటి ఇష్టం ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒక లోకంలో సత్యోగం నడుస్తుంది అనుకోండి, అక్కడ దేహ బంధన, శరీర బంధన, కర్మ బంధన, సంబంధ బంధన లేని ఆత్మలు సూక్ష్మతంలో ఉంటారు. ఆ సూక్ష్మత నివాసి ఆత్మల తరపుని, ఇక్కడ పాత్ర అభినయిస్తున్న ఆత్మల తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు, అభినందనలు. మరియు కొన్ని లోకాల్లో సత్యయుగం ఉంటుంది, త్రేతయుగం ఉంటుంది, ద్వాపరయుగం ఉండొచ్చు, కలియుగం ఉండొచ్చు. కొన్ని ఆత్మలు పరంధామలు ఉంటాయి. పరంధామలు ఉన్న ఆత్మల తరపుని, ఇక్కడ పాత్ర అభినయించిన ఆత్మల తరపుని కూడా కోటాను కోట్లు ధన్యవాదాలు, అభినందనలు. అలాగే ఈ కోటి పుస్తకాలు సేవ చేసే ప్రతి ఒక్క ఆత్మ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి, మనసుని ప్రశాంతంగా ఉంచండి, కర్మని, సంస్కారాన్ని శ్రేష్ఠ త్యాగ కర్మ చేసేలాగా ఆదేశించండి. వాళ్ళు అద్రోహించి విశ్వ కళ్యాణం కోసం మిమ్మల్ని ప్రత్యక్షం చేయాలని పాత్ర అభినయించిన ఆ వాహనాలకి మీ శక్తి కిరణాలు నడుపుతున్నట్లు అనుభవం చేయించండి. ప్రపంచం అంతా కూడా ఓహో తండ్రి, నా తండ్రి వచ్చాడు, ఓహో నా భాగ్యం
అని అనుభవం ఇలాగా వరదానం ప్రసాదించండి. వాళ్ళని సర్వకాల సర్వావస్థలందు ఆ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న వాళ్ళని మీరే కాపాడి రక్షించాలి, విశ్వ కళ్యాణం చేయించాలి. కాబట్టి మనం మారితే విశ్వం మారిపోద్ది. మనం బాబా వైపు జాసి పెడితే బాబా మన వైపు 100 రెట్లు జాసి పెడతారు. బాబా సర్వ ఆత్మల్ని కాపాడి రక్షించండి. అజ్ఞాని అభాగ్యశాలి ఆత్మల్ని అందరినీ రక్షించండి. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న వాళ్ళకి మరీ మరీ బాబా మీరు ఆరోగ్యం ఇచ్చి, ఆనందం, మనసుకి శాంతినిచ్చి, ప్రశాంతనిచ్చి, సంస్కారానికి త్యాగబుద్ధి ఇచ్చి, వాళ్ళు ఉపయోగిస్తున్న సేవ కోసం ఉపయోగిస్తున్న వాహనాలని మీ శక్తి కిరణాలతో నడిపించండి బాబా. విషయం అంతా కూడా నా తండ్రి వచ్చాడా, నా ఇంటికి వచ్చారా, నాకు ఈ పుస్తకం ఇచ్చారా, ఆహా ఇటువంటి సమయంలో భగవంతుడు నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చి మస్తకంలో ఉన్న ఆత్మని పావనం చేశారా అని వాళ్ళకి అనుభవం చేయించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ తండ్రికి థ్యాంక్ యూ వెరీ మచ్.